ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. 21వ సంవత్సరం వచ్చేస్తే ఆస్తులు సంస్థానం ఆధీనంలోకి వెళ్ళిపోతాయి పెద్దమ్మా. పోతే రోడ్డు మీద నిలబడి జాబిల్లి ఎప్పుడొస్తుందా అని ఎదురు చూడ్డమే కదా అత్తయ్యా. మరేం చేద్దాం అనుకున్నారో అది కూడా మీరు చెప్తారా? సింపుల్. రాముడి స్లిప్పర్స్ బిగ్ చైర్ లో పెట్టి అతనెవరు భరత్ అతనే. యా, అలా అక్క బొమ్మని పెట్టి నేను ఆహా ఏం చెప్పాలి. పవిత్రమైన శ్రీరాముల వారి పాదుకుల్ని స్లిప్పర్స్ అన్న నువ్వు, ప్రతిష్టాత్మకమైన సింహాసనాన్ని చైర్ అన్న నువ్వు, సోదరుడి ప్రేమకి బద్ధుడైన భరతుణ్ణి భరత్ అన్న నువ్వు, ఈ రాజమహల్ని పాలిస్తాను అంటే పని వాళ్ళు కూడా పక్కున నవ్విపోతారు. ఇలాగే నవ్వుతారు. మీరు నవ్వడం ఆపి చిత్రపటం గీయండి. అలాగేనమ్మా. ఇన్నాటికి భరద్వాజ పక్షి మళ్ళీ వచ్చింది. ఇక బొమ్మలు గీయాల్సిన అవసరం లేదని జాబిలిని వెతకండి అని సూచించి మరి వెళ్ళింది. అవును రాజమాత, 400 ఏళ్ల కిందట మా తాత ముత్తాతలు పాలించేటప్పుడు తూర్పున హరియాంక రాజ్యం ఎలా ఉండేదో అచ్చం అలాగే క్యాన్వాస్ మీద రంగులు పడ్డాయి. తూర్పు దిక్కుకే భరద్వాజ పక్షి వెళుతుంది పృథ్వీ. అయితే యువరాణి అటువైపే ఉంటుంది రాజమాత. కమలి నదిలోకి దూకింది కూడా తూర్పు వైపుకే. చూసావా అగ్నిదేవా, నా నమ్మకం నిజంగా మారబోతుందన్న దృశ్యాన్ని మీరందరూ చూశారు. వస్తుంది, యువరాణి తప్పకుండా వస్తుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.